మీరు కూల్చిన దాంట్లో అధికారుల తప్పులు ఏమైనా గుర్తించారా? ఎవరైనా అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఏమైనా చేస్తున్నారు? అది కూడా ఉన్నది, కొన్ని చోట్ల ఉన్నది. మేము డెఫినెట్ గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తున్నాం. అధికారులు అప్పుడెప్పుడో తెలియక తెలిసి వాళ్ళ నుంచి అనుమతులు తీసుకొని ఎవడో బిల్డర్ కడతాడు అక్కడ ఇల్లీగల్ గానే. బిల్డర్ కి తెలుసు అది చెరువు శిఖమని తెలుసు, లేదంటే FTL అని తెలుసు, బఫర్ జోన్ అని బిల్డర్ కి తెలుసు. కట్టి అమ్మేస్తాడు వాడు. అమ్మేసిన తర్వాత అక్కడ ఎవరో ఉంటారు. అవును. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కట్టి సపోజ్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే కనుక అట్లాంటి వాళ్ళ మీదకి మేము వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని అమ్మేస్తారు, కొన్నారు. బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, వాటిని డిమాలిష్ చేస్తున్నాం. డిమాలిష్ చేసేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో అంటే హైడ్రా కాన్స్టిట్యూట్ అయిన తర్వాత జూలై 19th ఆ తర్వాత ఏదైతే కన్స్ట్రక్షన్ టేకప్ చేశారో వాళ్ళందరూ కూడా అది డెఫినెట్గా దే విల్ బి డిమాలిష్డ్. ఎవరు కన్స్ట్రక్షన్ ఎవరన్నా కొంటే పబ్లిక్ కూడా మేము అందుకని చెప్పాం, బఫర్లో కానీ ఏది మీరు FTLలో ఉంటే కనుక దయచేసి కొనొద్దు అనేది. మీరు ఇప్పుడు కొంటే కనుక రేపు మీరు ఆ రిస్క్ మీరు తీసుకుని ఇక్కడ మీకు నోటరీ మీద అవుతానో లేదా రిజిస్టర్ కాకుండా తీసుకుంటే కనుక మీకు ఇది ఉంటుంది. డౌట్ ఏమైనా ఉంటే కనుక దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా దగ్గర కూడా రావచ్చు. చెరువు దగ్గరలో ఉండి మీకు అటు ఇటుగా అర్థం కాకుండా ఉందనుకోండి, మా దగ్గరకు వస్తే మేము చెప్తాం కూడా అదే హైట్ బఫర్లో ఉందా లేకపోతే దీంట్లో ఉందా అనేది కూడా చెప్తాం. ఒక చెరువు ఒడ్డుకి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మినిమం 1-2 years అయినా కన్స్ట్రక్షన్ జరుగుతుంది పెద్ద పెద్ద అయితే. అవును. ఏం చేస్తున్నట్టు యంత్రాంగం అంతా, అధికారులు అంతా, అప్పటి మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వాలు వాటెవర్, కాంగ్రెస్ కానీ BRS కానీ TDP కానీ ఏం చేస్తున్నాయి అవన్నీ? అందుకోసం కదండి హైడ్రా అనేది ఎందుకు వచ్చింది. హైడ్రా అనే దానికి అప్రిసియేషన్ ఎందుకు వస్తుంది? ఇదే అంటే కళ్ళ ముందు కనబడే దాన్ని కూడా మనం ఇష్టానుసారంగా చేస్తూ ఇన్నాళ్ళు అరాచకాలు లేకపోతే విధ్వంసాలు జరుగుతూ ఏ ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, చాలా ఇది 40-50 ఏళ్ళని జరుగుతున్నటువంటిది. లాస్ట్ 2-3 ఏళ్ళు కొంచెం ల్యాండ్ రేట్లు పెరిగాయి కాబట్టి ఎక్కువైంది. సో 40 మీరు NRSC డేటా తీస్తే 79 నుంచి ఉందన్నమాట. 79 నుంచి 44 years జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్ చూపించి. సో ప్రభుత్వాలు అనే దానికి ఎవరైనా కానీ కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది, ఒక సెపరేట్ ఇన్స్టిట్యూషన్ని ఫార్ములేట్ చేసింది, దీనికి పూర్తి పవర్స్ ఇచ్చి దీనికి పూర్తి ఇండిపెండెన్స్ ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చినప్పుడు న్యాచురల్గా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం చేస్తుంది.